కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. చూడు, ఫోటోలు, వీడియోలు, సీక్రెట్లు ఏమైనా ఉంటే అవన్నీ గ్యాలరీలోనే ఉంటాయి కదా. ఏమైనా ఉన్నాయేమో నువ్వే చూడు. అయినా ఇదంతా నీకోసమే చేస్తున్నాను. ఇలా చేయడం తప్పైనా సరే ఆయన ఫోన్ని నేను నీకు చూపిస్తున్నాను. చూడు. సీత, ఏం చేస్తున్నారు? ఏవండి, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేమోనని శశి అంటుంది. నేనేమో అలాంటిదేమీ ఉండదు అని అన్నాను. కాదు, మొబైల్లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయేమో చూస్తే కదా తెలుస్తుంది అని తన అంది. అందుకే మీ ఫోన్ని మీ పర్మిషన్ లేకుండానే నేను తనకి చూపిస్తున్నానండి. ఏంటి సీత, తను ఏదో అంటే మాత్రం నువ్వు నా మొబైల్ని చూపించడం ఏంటి? తప్పే ఉందండి. అనుమానం వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవాలి కదా. చూడు చూడు శశి, చూడు, అన్నీ నా ఫోటోలే ఉన్నాయి. నేను ఆయన ఉన్న ఫోటోలే ఉన్నాయి. ఇంకెవరివే లేవు కదా. మిస్టర్ రామ్, ఇప్పుడు బ్లాస్ట్ అవుతుంది, చూసుకో. అక్క, ఇక్కడ కింద ఏదో ఇమేజ్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు. చూడు. ఇదేంటి, నేను పంపించిన ఫోటోకి బదులు ఈ ఫోటోలో నేను బాలు ఉన్నట్టుగా కనిపిస్తుందేంటి? చూడు, ఆ ఫోటో నువ్వు మీ ఆయన ఇద్దరూ కలిసి దిగిన ఫోటో. తమ్ముడి మీద ప్రేమతో ఆయన గారు భద్రంగా ఫోన్లో దాచుకున్నారు. ఏమండి, అంతే కదూ? అంతే అంతే. ఏంటి శశి, ఇప్పటికైనా నీ డౌట్ క్లారిఫై అయినట్టేనా? సీత, కాస్త మంచినీళ్ళు తెచ్చివు. సరే అండి, మీరు మీ ఫోన్ తీసుకోండి. ఆగు. ఏంటి, ఫోటో ఎలా మారిపోయిందా అని నువ్వు షాక్ అయ్యావు కదూ? నువ్వు నా గదిలోకి దొంగలా రావడాన్ని, నా మొబైల్ తీయడాన్ని నేను చూశాను. లుక్ శశి, నీ అమెరికా తెలివితేటలు నా దగ్గర చూపించుకో. ఏఐ టెక్నిక్స్తో ఫేస్ మార్చడం, డ్రెస్సులు మార్చడం, బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేయడం సరికొత్తగా క్రియేట్ చేసావు కదా. అది నీకే కాదు, నాకు కూడా తెలుసు. ఇలాంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేయడం వల్లే రోజు దేశంలో ఎన్నో చోట్ల ఎన్నో సంసారాలు నాశనమై ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతున్నారు. శశి, తీసుకో, నీళ్ళు తాగు. తాగు. శశి, ఇప్పటికైనా మా ఆయన ఎలాంటివాడో నీకు అర్థమైంది కదా.
పేరుకు తగ్గట్టే ఆయన నిజంగానే శ్రీరామచంద్రుడు. ఇంకెప్పుడు మా ఆయన గురించి నా ముందు తప్పుగా మాట్లాడొద్దు, సరేనా? సారీ అక్క, సారీ బావ్ గారు. ఆ, సార్ కొరియర్, సార్ కొరియర్. ఎవరికి? శశిరేఖ మేడం గారికి. ఉన్నారా? ఓ మావిడే, ఇవ్వండి. సార్ పార్సల్ మీరు రిసీవ్ చేసుకున్నట్టుగా సైన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్. అరే, మామయ్య గారు శశి కోసం ఏదో శారీ పంపించినట్టున్నారే. ఇక్కడ కింద ఏదో ఇమేజ్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఛా, రోజు రోజుకి ఈ శశి న్యూసెన్స్ ఎక్కువైపోతుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను శశిని ఆపలేకపోతున్నాను. ఇదే కనుక కంటిన్యూ అయితే పెద్ద ప్రమాదానికే దారితీస్తుంది. ఐ మస్ట్ స్టాప్ హర్. హాయ్ బావగారు, నేను మీకోసం లంచ్ తీసుకొచ్చాను. నువ్వా? నేనే. సీత ఇంకా పూర్తిగా కోలుకోలేదు కదా, అందుకే మీరు ఆకలితో ఉంటారు కదా అని నేనే తీసుకొచ్చాను. వడ్డించమంటారా? నాకు తినాలని లేదు, ఆకలి కూడా లేదు. నువ్వు బయటికెళ్ళు. బావగారు, ఎందుకు నేనంటే మీకు అంత కోపం? కోపం మాత్రమే కాదు, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అవునా? ఒకప్పుడు ఈ ఫేసు చంద్రబింబంలా ఉందని మీరే కదా అన్నట్టున్నారు. శశి, ఈ ఎక్స్ట్రాలే వద్దని చెప్తున్నాను. అయ్యో బావగారు, నా మీద కోపాన్ని మీరు భోజనం మీద చూపిస్తే ఎలా? వడ్డిస్తానుండండి. శశి, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? అవుట్ అవుట్ ఐసే. ఏంటి బావగారు, మీకు నా మీద కొంచెం కూడా కన్సర్న్ లేదా? ఐ మీన్, సీత ప్రాణాలు కాపాడింది నేనే కదా. చేసిందంతా చేసి నీకు ఆ మాట అనడానికి మనసెలా వచ్చింది? నేనేం చేశాను బావగారు? శశి, ఇక నీ నాటకాలు కట్టిపెట్టు. సీత అమాయకురాలు కాబట్టి నీ మాటల్ని నమ్ముతోంది. నువ్వు త్రాచుపాము లాంటి దానివని తెలిసాక నేను కలలో కూడా నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. వెళ్ళు, మర్యాదగా బయటికెళ్ళు.